అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 121 నుండి 130 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చీకులేక చూడు వైకుంఠ శిఖరాన ముగ్గురీత కాండ్రు మూట నిలిచి వచ్చినట్టి వారి భంగమునర్తురు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ, అర్హత, భక్తి, తపస్సు, జ్ఞానం లేకుండా ఎవరు వైకుంఠ నగరాన్ని దర్శించలేరు, ముక్తిని పొందలేరు. కర్మ, భక్తి, జ్ఞాన మార్గంలో నడిచేవారు ముక్తిని సాధించగలరు. ఇవేవీ లేకుండా ముక్తిని పొందాలన్న ఆశతో వచ్చిన వారు ఓటమిని చెందెదరు. కావున మనస్సును శుద్ధపరచుకొని భక్తితో నింపుకొని జ్ఞానాన్ని సంపాదించవలెను. సత్య మార్గమునను సమకూరు పదవులు నిత్య నూతనముగా నిలిచియుండు. సత్యమైనదొక్క సద్గురు పదవియౌ కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, సత్యాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో పయనించే వారికి ఎంతటి కార్యములైనా నెరవేరుతాయి. అవి శాశ్వతంగా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా నూతనముగా నిలిచి ఉంటాయి. ఈ లోకంలో నిజమైన పదవి, అందరికీ ఉపయోగపడే ఉత్తమ పదవి ఒక్క గురువు పదవి మాత్రమే. స్నానమందు లేదు, పానమందును లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు. గుణము కుదిరెనేని గణయోగి తానౌను కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, శరీర పవిత్రతలో లేదు, మన ప్రాణములో లేదు, మంత్రతంత్రములలోనూ లేదు. నిజమైన మహిమ వీటిలో లేదు. సద్గుణాలు కలిగిన వారు మాత్రమే ఉత్తమ యోగి కాగలడు. వారే మహిమను పొందగలరు. భువియు నీరు నిప్పు పవనమాకాశము లెట్లు వచ్చినదియో ఎరుగలేరు. బెండు రీతి వచ్చి నిండే బ్రహ్మాండంబు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము ఏ విధంగా ఏర్పడినాయో అవి ఎలా వచ్చాయి అన్న విషయం ఆలోచించి తెలుసుకోలేరు. తీవ్రమైన ప్రక్రియతో వచ్చి సకలమంతటా నిండిపోయాయి. సుందరులను చూచి సుఖభోగములను చూచి ధనము చూచి
గొప్పతనము చూచి కన్ను కుట్టెనేని మన్నౌను మనుజుండు కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ అందమైన వారిని చూసి భోగ విలాసాలను చూసి సంపదలను ఐశ్వర్యములను చూసి గొప్ప గొప్ప పదవులను చూసి చూపును తిప్పుకోలేక వాటిని ఆశించి సంసార బాధలలో చిక్కుకొని తుదకు ముక్తిని పొందలేక నాశనమవుతున్నారు. పాదములకు శరణు భక్తులు చేయగా పరమశివుడు మెచ్చు భావమందు శివుని మెప్పు స్వర్గసీమకు రహదారి కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ ఆ పరమేశ్వరుని భక్తులు భక్తితో ఆయన పాదాలకు శరణు వేడుకోగా వారి భక్తికి పరమశివుడు అనుగ్రహించి వారికి కోరిన వరములను ప్రసాదిస్తాడు. శివుడి మెప్పు పొంది ఆయన కృపను పొందగలిగితే స్వర్గసీమకు రహదారిని తెలుసుకున్నట్లే కదా. కన్నులున్న ఫలము కాళికం చూచుట చెవులు గల ఫలము చేరి వినుట నోరు గల ఫలంబు నుతి చేసి తనియుట కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ మనం చూడటానికి కన్నులు ఉన్నవి. ఆ కన్నులున్నందుకు ప్రయోజనం కాళికాదేవిని దర్శించుట. నోరు ఉన్నందుకు ఫలము ఆమెను స్తుతించుటకు. కాళికాదేవిని భక్తితో పూజించిన ఎడల ముక్తిని పొందగలరు. తన్ను తాగ్రహింప తారక యోగమౌ రాయి కొయ్య కొల్లువ రాదు ముక్తి పూజ చేసి వెతల పొందుట మేలుకో కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ తన్ను తాను తెలుసుకుంటే మోక్షాన్ని ప్రసాదించే గొప్ప సాధన లభిస్తుంది. రాళ్లను పూజించినంత మాత్రానే ముక్తి దొరకదు. పూజ చేసి కష్టాలను తీర్చమని భగవంతుడిని వేడుకోవడం కంటే ఆ బాధలను కష్టాలను వదిలిపెట్టి ముక్తి కొరకు సాధన చేయుట మంచిది. దుష్టవాయు వితతి దౌర్బలమును చూపా దుర్బలులకు బ్రతుకు దుసహమ్ము కలవరమ్ము మాపి కాపాడ చూడుమా కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ చెడు గాలుల ప్రవాహం వల్ల దుష్ట శక్తుల కారణంగా బలహీనులను మరింత బలహీనులను చేస్తూ వారిలో భయాన్ని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఆ దుష్టశక్తులను అంతం చేసి కరుణతో ఆ అమాయకపు జనాలను కాపాడుము తల్లి. పనులు చేయువేళ
ఫలము మనములో వెదకకున్నవాడు వేమయోగి. ఫలము వెదకువాడు బ్రహ్మము కనలేడు. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పని చేస్తూ ఉండగా మనస్సులో ఫలితం ఆశించకుండా చేసేవాడు గొప్ప యోగి. ఫలితాన్ని వెదకకుండా పని చేసేవాడు బ్రహ్మతత్వం పొందగలడు. ఫలితాన్ని ఆశించేవాడు బ్రహ్మను దర్శించలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.